వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న మరో 6 జిల్లాలతో కలిపి మొత్తం 32 జిల్లాలు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కొత్తగా మరో 6 జిల్లాలు, అప్పుడు 26, ఇప్పుడు 32. ఏపీలో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిర్వహించిన యాత్రల్లో పలు ప్రాంతాల్లో ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్ చేశారు. దీంతో తాము అధికారంలోకి రాగానే ఆయా ప్రాంతాలను పరిశీలించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ముసాయిదా జిల్లాల ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం 26 జిల్లాలుగా ఉన్న ఏపీని 32 జిల్లాల రాష్ట్రంగా మార్చేందుకు వీలుగా చంద్రబాబు సర్కార్ ముసాయిదా రెడీ చేసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదేవిధంగా అసెంబ్లీలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. అయితే ముసాయిదా ప్రకటన బట్టి మరో 6 జిల్లాలను కొత్తగా చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేయనుందని తెలుస్తుంది. అయితే ఆ 6 కొత్త జిల్లాలు ఇవే. అవేంటో ఒకసారి చూద్దాం. మొదటగా మదనపల్లి జిల్లా. పీలేరు, పొంగనూరు, మదనపల్లి, తమ్మలపల్లి నియోజకవర్గాలతో కలిపి మదనపల్లి అనేది కొత్త జిల్లాగా రూపొందనుంది. ఇంకా రెండవది పలాస జిల్లా. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి పలాస అనేది కొత్త జిల్లాగా రూపొందనుంది. రాజమండ్రి జిల్లా. అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కోవూరు, నిడదవోలు నియోజకవర్గాలతో రాజమండ్రి అనేది కొత్త జిల్లాగా మారనుంది. ఇక నాలుగవది అమరావతి జిల్లా. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామలతో కలిపి అమరావతి కొత్త జిల్లాగా ఏర్పాటు కానుంది. ఐదవది మార్కాపురం జిల్లా. ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలతో మార్కాపురం అనేది కొత్త జిల్లాగా ఏర్పాటు కానుంది. ఇక ఆరవది రాజంపేట జిల్లా. బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి రాజంపేట అనేది కొత్త జిల్లాగా ఏర్పాటు కానుంది. గమనిక, ఇది ఒక ముసాయిదా మాత్రమే. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం అధికారికంగా జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించనుంది. కాగా 2014లో ఏపీ విభజన తర్వాత 2021లో అప్పటి జగన్ ప్రభుత్వం 13 జిల్లాలుగా ఉన్న ఏపీని పార్లమెంటు నియోజకవర్గం వారీగా 25 జిల్లాలకు విభజన చేసింది. అయితే అరకు పార్లమెంటు స్థానం పెద్దది కావడంతో 2 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి. వీటిని 32 జిల్లాలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.